భారత్ టుడే తెలుగు న్యూస్ కి స్వాగతం. యూసఫ్గూడలో 75 లక్షలతో అండర్ గ్రౌండ్ నాలా ఆధునీకరణకు శంకుస్థాపన చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మేయర్ గద్వాల విజయలక్ష్మి, జూబ్లీహిల్స్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ అజారుద్దీన్, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, సిఎన్ రెడ్డి, బాబా ఫసియుద్దీన్, వాటర్ బోర్డు ఎంపీ అశోక్ రెడ్డి, ఇతర ముఖ్య నేతలు, అధికారులు. మంత్రి పొన్నం ప్రభాకర్ రెహమత్ నగర్, బోరబండ ప్రజలు చాలా కాలంగా ఎదుర్కొంటున్న సమస్యకి చోక్ పడింది. స్థానిక కార్పొరేటర్లు అజారుద్దీన్ కృషితో జరిగింది. పేజీఆర్ గారి చిరకాల కళ నెరవేరింది. గృహ నిర్మాణం, హైదరాబాద్ సమస్యలు అందరం కలిసి పరిష్కారం చేస్తామన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి చేతుల మీదుగా, మేయర్ గారి చేతుల మీదుగా ఈ యొక్క నీటి సరఫరా ప్రారంభోత్సవం చేసుకున్నాం. వాస్తవంగా హైదరాబాద్ ఈ రాష్ట్ర రాజధాని. హైదరాబాద్కు సంబంధించిన అభివృద్ధికి సంబంధించి రాజకీయాలకు అతీతంగా ఇక్కడ అన్ని జిల్లాల నుంచి వస్తారు కాబట్టి అందరూ కూడా ఈ హైదరాబాద్ ప్రజల యొక్క ముఖ్యమైన త్రాగునీటి సమస్యకు సంబంధించి బాధ్యతగా అందరం మనం కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం. అయితే గతంలో 8 లక్షల కనెక్షన్లు ఉంటే ఇప్పుడు ఈ 10 సంవత్సరాలు 11 సంవత్సరాల్లో 13,80,000 కనెక్షన్లకు పెరిగినాయి. కానీ నీటికి సంబంధించిన వినియోగానికి సంబంధించి గతంలో కృష్ణా, గోదావరి నుంచి వచ్చేటువంటి నీళ్లు తప్ప ఒక్క MLD వాటర్ కూడా మనం ఇక్కడికి సరఫరా చేసుకునేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసుకోలేకపోయినాం. ఇప్పుడు మళ్ళొక్కసారి దాదాపు 7,000 కోట్లతోటి 20 TMCని తీసుకొచ్చే ప్రణాళిక టెండర్ల ప్రక్రియలో ఉంది. దాంతోపాటుగా రాబోయే కాలంలో, ఎందుకంటే నగరం పెరుగుతూ ఉంది, దాని ప్రకారంగా త్రాగునీటికి సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరించాలి. కాబట్టి ఈరోజు పెద్దలు కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా, ఈ ప్రాంత పార్లమెంటు సభ్యుడిగా కొంత హైదరాబాద్ నగర అభివృద్ధికి సంబంధించి సహకరించాలని గతంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కోరినా. మరొకసారి ఈ సందర్భంలో తెలంగాణ రాష్ట్రపతి, హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ముఖ్యంగా త్రాగునీటికి సంబంధించి కానీ హైదరాబాద్ ప్రజలకు సంబంధించిన కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూ లోపల మరి కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా కావాల్సిన అవసరం ఉందని సందర్భంగా మనవి చేస్తూ, ఇప్పుడు ఈ రెహమత్ నగర్, బోరబండకు సంబంధించినటువంటి ప్రజల చాలా కాలంగా ఎదుర్కొంటున్న కష్టం, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక కార్పొరేటర్ సిఎన్ రెడ్డి గారు, అదేవిధంగా ఫసీబాయ్ గారు, దాని తదుపరి అజరుద్దీన్ గారు, మేయర్ గారు, అనిల్ యాదవ్ యొక్క కృషి, చాలా కాలంగా ఉన్నటువంటి PJR గారి కళ, వారు కూడా ఆత్మకు శాంతి చేకూరుతాయి. ఎందుకంటే వారు చాలా కాలంగా ఇక్కడికి కోరుకున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు మా చేతుల మీదుగా మేము ప్రజలకు అందించే కార్యక్రమం చేసిన సంతోషం. తప్పకుండా ఇంకా రాబోయే కాలంలో గృహ నిర్మాణానికి సంబంధించి కావచ్చు, ఇతరత్ర హైదరాబాద్ సంబంధించిన సమస్యలన్నీ పట్ల అందరూ కూడా కలిసి హైదరాబాద్ ప్రజల సమస్యలు పరిష్కరించే దిశలో ఉంటామనేటువంటి మాట సందర్భంగా పొన్నం ప్రభాకర్ గారు ఈరోజు ఒకటి హాట్ టాపిక్ నడుస్తుంది. కొండా సురేఖ గారు ఫైల్స్ క్లారిఫికేషన్ ఇచ్చినారు. దానికి సంబంధించి మరొకసారి మాట క్లారిఫికేషన్ ఇచ్చినారు. అది ఇక్కడ ఈ సందర్భంలో త్రాగునీటి అనేక సంవత్సరాలుగా ఈ రిజర్వాయర్ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా చుట్టుపక్కల రెహమత్ నగర్ కానీ, బోడబండ కానీ, మిగతా చుట్టుపక్కల ఖాళీలకు సంబంధించినటువంటి ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించాలని అనేక రోజులుగా ఆందోళన చేస్తూ ఉన్నాం. మరి చాలా సంవత్సరాలుగా ఇది ప్రారంభించినప్పటికీ కూడా మరి అనేక ఆందోళన తర్వాత ఈరోజు మరి అది పూర్తయి ప్రజలకు నీరు అందించే విధంగా రిజర్వాయర్ను పూర్తి చేసుకోవడము చాలా సంతోషం. చాలా సంవత్సరాల కళ ఇది. మరి ఈరోజు మనకందరికీ తెలుసు, ఈ ప్రాంతము ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతం. ఇక్కడ బస్తీలు, కాలనీలు ఉన్నప్పటికీ కూడా బస్తీలు మరి నిర్లక్ష్యానికి గురవుతున్నటువంటి విషయం అందరికీ తెలుసు. మరి చాలా సంతోషం, ఈరోజు మంచినీటి సమస్య ఈ రిజర్వాయర్ కారణంగా ఇక్కడ ప్రజలకు స్పష్టంగా రావాల్సినటువంటి సమయం కానీ, రావాల్సినటువంటి వాటరు కోట కానీ తప్పకుండా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈరోజు హైదరాబాదు ఇంతకుముందు పెద్దలు ప్రభాకర్ గారు చెప్పినట్టు దేశంలోనే అభివృద్ధి చెందుతున్నటువంటి నగరం, చాలా వేగవంతంగా ముందుకెళ్తున్నటువంటి నగరం. అన్ని రకాలుగా ఈరోజు హైదరాబాద్ నగరము అన్ని రంగాలలో ముందుకెళ్తూ ఉంది. ఇక్కడ ఆల్మోస్ట్ తెలంగాణలో 33% పాపులేషన్ హైదరాబాద్లో ఉంటుంది. దీనికి అదనంగా ప్రతిరోజు లక్షలాది మంది వచ్చిపోతుంటారు. మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని అనేక రకాలుగా కొత్త కాంప్లెక్స్లు కావచ్చు, రెసిడెన్షియల్ కాలనీస్ కావచ్చు, మరి హైదరాబాద్ చుట్టుపక్కల విపరీతంగా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో దీనికి అనుకూలంగా సమగ్రమైనటువంటి కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని అది రోడ్ వైండింగ్స్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, మాస్టర్ ప్లాన్ కావచ్చు, ప్రత్యేకంగా మంచినీటి సౌకర్యం
మరి గత అనేక సంవత్సరాలుగా నాకు తెలుసు రాజశేఖర్ గారు ఉన్నప్పుడు ఆ రోజు మరి ఈ యొక్క గోదావరి నుంచి నిధులు ఇచ్చేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు మరి కేంద్ర ప్రభుత్వ సహకారంతో మొదటిసారిగా కృష్ణా నుంచి ఇక్కడ వాటర్ తీసుకురావడం జరిగింది. మరి ఇప్పుడు కూడా మరి గత 10 సంవత్సరాలుగా దీనికి సంబంధించి అనేక రకాలుగా అనుకున్నప్పటికీ కూడా ఒక్క చుక్క అదనపు నీరు గోదావరి నుంచి కానీ కృష్ణ నుంచి కానీ ఇక్కడ యాడ్ కాలేదు. దీన్ని ఈ 10 సంవత్సరాల్లో చాలా నగరం పెరిగింది. ఈ నీటిని పెంచాల్సినటువంటి అవసరం ఉంది, తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. హైదరాబాద్ నగరాన్ని కానీ తెలంగాణకు సంబంధించి కానీ అన్ని రకాలుగా కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా మనం చూసుకున్నాం. ఇటీవలైన కొన్ని ప్రారంభోత్సవాలు చేసుకుంటున్నాం, ఇంకా చేసుకోవాల్సింది. మరి మెట్రోకి సంబంధించినటువంటి డిపిఆర్ ఇంకా పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వానికి పంపాలా. మొన్ననే రాష్ట్ర ప్రభుత్వానికి చేరుకుంది. అది కేంద్ర ప్రభుత్వానికి వెంటనే పంపించినట్లయితే దానిపైన కూడా సమగ్రంగా చర్య తీసుకొని హైదరాబాద్ అభివృద్ధికి ప్రభాకర్ గారు అడిగినట్టు తప్పకుండా అన్ని రకాలుగా మరి ఒక స్థానిక పార్లమెంట్ సభ్యుడిగా కేంద్ర మంత్రిగా అన్ని రకాలుగా హైదరాబాద్ కానీ యాజ్ వెల్ యాజ్ తెలంగాణ కానీ అభివృద్ధి కోసం మేము అంకిత భావంతో పనిచేస్తామని ఈ సందర్భంగా వనియేస్తూ ప్రత్యేకంగా అధికారులు అనేక ఒత్తిడులు ధర్నాలు చేసిన తర్వాత ఈ రిజర్వాయరు ఈరోజు కార్యరూపం దాల్చింది. వాళ్ళకు కూడా నేను మనస్ఫూర్తిగా మరి వాటర్ వర్క్స్ అధికారులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. సార్ కిషన్ రెడ్డి గారు ఒక విషయం, ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కలిసి డెవలప్మెంట్ లో పాల్గొన్నారు, ఎలా అనిపిస్తుంది? తప్పకుండా ఇప్పుడే కాదు, నేను గతంలో రాజశేఖర్ గారు ఉన్నప్పటి నుంచి కూడా శాసనసభ్యుడిగా అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు మరి చేయడం జరిగింది. వారు ఉన్నప్పుడు మరి అన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా మరి ఆ రోజు కలిసిమెలిసి పనిచేసేటువంటి సాంప్రదాయం అది భవిష్యత్తులో కూడా ఇదే విధంగా కొనసాగాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే అల్టిమేట్గా ఈ హైదరాబాద్ నగరం శాశ్వతంగా ఉంటుంది. ఎమ్మెల్యేలం కావచ్చు, ఎంపీలం కావచ్చు, రాజకీయ పార్టీలం కావచ్చు, మారవచ్చు. మరి ఇప్పుడు ఇంకో పార్టీ రేపు పార్టీ కావచ్చు. కానీ ఈ హైదరాబాద్ నగరానికి సంబంధించి గెలిచినటువంటి ప్రజాప్రతినిధి కావచ్చు, రాజకీయ పార్టీలు కావచ్చు, అంకిత భావంతో హైదరాబాద్ కానీ తెలంగాణ కానీ దేశ అభివృద్ధి కోసం పనిచేయాలి. అల్టిమేట్గా ప్రజలకు మనం ఏ రకమైనటువంటి మేలు చేస్తున్నాం అనేటువంటి లక్ష్యం